సమస్యని సీఏ గారు ఎంతో సీరియస్గా తీసుకున్నారు. తన పరిధి మీరి ఎంతో సహాయ సహకారాలు అందించారు. కానీ నాకే అనర్హ్యత, అనేక్యత, అశాంతి నెలకొన్నాయి మనసులో. ఇది ప్రతి మహిళకి తారసపడే అనుభవమే. ప్రకృతి సహసిద్ధంగా ప్రసాదించిన చక్ష విచక్షణాలు, గెలిపోటములు, ఎత్తుపల్లాలు, విజయం ముంగిట మా సహనం ఓడిపోదు. సిద్ధం, మేము ఏ ఫలితానికైనా సిద్ధం. వీర తెలంగాణ కోసం, ఈ నేల విముక్తి కోసం ఏ పోరాటానికైనా సిద్ధం. ప్రాణాలతోనే పోరాడతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. స్నేహితులు అవమానం పాలై ఆత్మహత్య చేసుకున్నారు. నాకు ఈ గడ్డ విముక్తే శ్వాస ఉచ్ఛ్వాసంలో ఉన్నది. అందుకోసమే ఈ నిరీక్షణ. ఇకనైనా ఫలిస్తుందా నా బంగారు తెలంగాణ? మరి వీడు ఇల్లీగల్గా ఎవరి కోసం బలవంతుడవుతున్నాడు? ఇప్పటిదాకా వీడు ల్యాండ్ మాఫియా, సెటిల్మెంట్ దందలు మాత్రమే చేసేవాడు. ఇప్పుడు వాడు కాలేజ్, యూనివర్సిటీలో ఉన్న పిల్లకు డ్రగ్స్ కూడా సప్లై చేస్తున్నాడు. వీడి హ్యాండ్ ఓవర్లకి స్టూడెంట్ సొసైటీ వెళ్ళిందంటే చాలా యునానిమస్గా తయారవుతుంది. సో నువ్వు వాడిని క్లోజ్ చేయాలి. నీకు షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇస్తున్నాను. ప్రొసీడ్. ఎస్ సార్. వీణ్ణి ఇంకా బతకనిస్తే రాష్ట్రమే నాశనం అయిపోతుంది సార్. నాశనం అయిపోతుంది సార్. నాశనం అయిపోతుంది సార్. ఎరా ఎప్పుడొచ్చావు? ఇప్పుడే ఇయ్యాల వచ్చినా. ఏంటి ఊర్లో సంగతులు? ఏముంది, దండోరా మస్తుగా నడుస్తుంది. అవునా? అవును. ఉద్యమం కోసం ప్రతి ఒక్కరు పోరాటం మొదలు పెట్టిర్రు. ఇప్పుడు అందరూ ఒకటయ్యిర్రు. ఏం చేస్తాం? అయినా కానీ తెలంగాణ ఇవ్వకపోతే నా ప్రాణాలైనా అర్పిద్దామని డిసైడ్ అయినా. నా ఆత్మహత్య వలనైనా తెలంగాణ వస్తే అంతే చాలనిపిస్తుంది. ఎందుకురా అంత నిరాశ? ఆ యాదగిరి సార్ని చూసి జర అందరం ధైర్యంగా ఉండాలి. ఆ సార్ నిన్న రౌడీల్ని తరిమి తరిమి కొట్టిండు. అట్లనే మనం కూడా మంచి కలేజతో ఉండాలి. మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి. లేదు భయ్, ఆ సీనిగాడు శివాజీ గాడు ఆమానంతో ఆత్మహత్య చేసుకున్నారు. గది నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. అరే బాయ్, తెలంగాణ చావుల కోసం కాదురా, బతికి సాధించాలి. దక్కే వరకు పోరాడాలి. కిందకు మీదకు చేసైనా మనం కలల కన్నా రాష్ట్రాన్ని మనకి దక్కాలి. ఆ పిరికి పంద చర్యలు నాకు నచ్చవు. నువ్వు చెప్తుంటే నాకు కూడా కొంచెం దిమాగ్ ఇట్లా పనిచేస్తుంది. ఇంతకుముందు డిస్టర్బ్ అయ్యాను. నువ్వు చెప్పిందే కరెక్ట్. మన తెలంగాణలో ఉన్నత శ్రేణి అధికారులు, రాజకీయ నాయకులు ఇంకొంచెం కరుగ్గా వ్యవహరిస్తే లాభం ఉంటుందేమో తమ్ముడు. అది కరెక్టే. కానీ కరుగ్గా ఉంటే సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకి అది అహంకారంగా అనిపిస్తుంది. మన తెలంగాణలో విద్యార్థులు తక్కువ మంది, నిరక్షరాస్యులు ఎక్కువ మంది. మనం దృష్టి సారించాల్సిన అతి ముఖ్యమైన రంగం విద్యారంగం. విద్యనభ్యసించిన వారి ముందు మనం, మన అధికారులు, రాజకీయ నాయకులు కరుగ్గా వ్యవహరించినా అది వారి కార్యదక్షతని విధి నిర్వహణలో భాగంగా అభివర్ణించవచ్చు. కానీ మన ప్రజలు అర్థం చేసుకునే విధంగా మన అధికారులు, రాజకీయ నాయకులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన లోటుపాట్లను ఎత్తి చూపుతూనే మనకు కావలసిన దాన్ని దొరకబుచ్చుకునే మంచి యుక్తులున్న రాజకీయ నాయకులు అతి తక్కువ మంది ఉన్నారు. మనకు
అందులో ముఖ్యంగా శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీ వరకు మన వాణిని అత్యంత నేర్పుగా వినిపించారు. గల్లీలో మన ముచ్చట్లు, మన కష్టాలు తెలియజేస్తున్నారు. చెప్పాలంటే ఒంటరి పోరాటం చేస్తున్నారు. వారికి అందరూ పార్టీలకు అతీతంగా సహకరిస్తే తెలంగాణ సాధించి ఆయనలోని పట్టుదల మనకు శ్రీరామ రక్ష. మన కష్టాలు తొలగిపోవాలంటే ఆయన వెన్నంటి మనం నడవాలి.